సరే అప్పటిదాకా ఇంట్లో బాగా గారాబంగా పెరిగిన పిల్లలు ఉంటారు, ఒక్కసారి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాక వాళ్ళకి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? హాస్టల్ స్పెషల్గా అడిగేది హాస్టల్ గురించి. అమ్మ, ఏ హాస్టల్ అయినా, మా హాస్టల్ అయినా కాదు, ప్రపంచంలో ఏ హాస్టల్ అయినా, మన పిల్ల అమెరికాకి వెళ్ళినా పిల్లలకి తల్లి తినిపించే ఆవకాయ ముద్దలకు సరిపోయే భోజనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు పెట్టలేరు. రాత్రిపూట తల్లిదండ్రుల పక్కన పడుకున్న పిల్లలకి కలిగించే ఆత్మవిశ్వాస ధైర్యం ప్రపంచంలో ఏ వ్యవస్థ కల్పించలేదు. దానికి సబ్స్టిట్యూషన్ లేదు. హాస్టల్ అంటేనే ఒక కాంప్రమైజ్, కొద్దిగా మనం అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. కానీ నేను సాధ్యమైనంత వరకు మా కాలేజీలో ఉండే వార్డెన్స్ కానీ మేము కానీ ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పిల్లలకి మనం భోజనం పెడుతున్నాం, ఆ భోజనం ఎమోషన్తో యాడ్ అయిన భోజనం పిల్లలు రోజు అడుగుతాం, ఎలా ఉంది అన్న భోజనం, బాగా తిన్నావా నువ్వు అని అడుగుతాం. అలాగే నిద్ర పట్టిందని అడుగుతాం. జనరల్గా ఇలాంటి ఎమోషన్తో పిల్లల్ని టచ్ చేయరు. చాలా సంస్థల్లో వాళ్ళు ఒక మెషిన్ లాగా చూస్తారు, టైంకి లేపేస్తారు, టైం పరిగెత్తిస్తారు. అంటే వాళ్ళకి ఏముంటుంది, ఒక బాండేజ్ రాదు. మా దగ్గర కొద్దిగా అది బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మంచి భోజనం పెడుతున్నాం, చక్కగా వాళ్ళకు భయపెట్టకుండా ఒక స్వేచ్ఛమైన వాతావరణం కల్పిస్తున్నాం. అది చదువుకు ఇబ్బంది కలగకుండానే. అలాగే పిల్లల్ని మనం టచ్ చేసే విధానం, వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే విధానం, వాళ్ళతో మాట్లాడే విధానం, వాళ్ళకు రోజు మన ఇంట్లో గెస్ట్ వస్తే ఎలాగా మనం భోజనం చేసి అడుగుతాం కదా, అలాగే అడగడం. సో దట్ వాళ్ళు వీళ్ళంత వరకు మన సిస్టమ్తో కనెక్ట్ అయ్యారు, ఎమోషన్ కనెక్ట్ అయ్యే విధంగా మన సిస్టమ్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కొత్తగా ఏదో హాస్టల్ ఉన్నామనే ఫీలింగ్ వాళ్ళకి రాకుండానే మనం చాలా జాగ్రత్తగా పిల్లలు హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఎవరికి జనరల్లీ కాలేజీగా ఒక 2 months తర్వాత ఇంటికి వెళ్తాం కూడా ఎవరు చిన్నసేపు ఎవరన్నారు. ఓకే, ఒకసారి జాయిన్ అయితే చదువు అయిపోయే వరకు కూడా ఇలానే ఉంటే మటుకు ఇక్కడే ఉండిపోతారు. ఒక 20-30 days అలవాటు అయిపోయింది. ఒక్కసారి మాతో ఎమోషన్ కనెక్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మానంలో మర్చిపోతారు ఒక్కోసారి.